దేవ రహస్యాలు. దేవరహస్యాల్లో మనకి ఆ బ్రహ్మాండంలో ఉన్న పంచభూతాలే ఈ బ్రహ్మాండంలోనూ ఉన్నాయని, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ కంఠస్థానము నుండి పైభాగము వరకు ఉన్నటువంటి బ్రహ్మాండమునందే ఆకాశాన్ని చెవి దగ్గర, వాయువుని కంఠస్థానము దగ్గర, అగ్నిని నేత్రస్థానము దగ్గర, జలమును జిహ్వస్థానము దగ్గర, భూమి పృథివీని గ్రాణస్థానము దగ్గర చెప్పుకున్నాం. అలాగే స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణము, కైవల్యములను, జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తురీయావస్థ, తురీయాతీతములను కూడా ఈ ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథివీ స్థానములైనటువంటి శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణస్థానములందు చెప్పుకున్నాం. ఈరోజు కాన్వర్సేషన్లో అంటే ఆకాశగుణం శబ్దం కాబట్టి ఆకాశాన్ని శ్రోత్రం అనేటువంటి చెవి దగ్గర చెప్పాల్సి వచ్చింది. ఆకాశం దగ్గరే మనసును, చతుర్ముఖ బ్రహ్మను, అహంకారతత్వాన్ని వ్యష్టి, సమిష్టి, అఖండంగా గుర్తించాల్సి ఉంటుంది. వాయువు యొక్క గుణం స్పర్శ కాబట్టి స్పర్శను తెలుసుకునే స్థానం కంఠస్థానము కాబట్టి వాయుస్థానమైనటువంటి కంఠస్థానము దగ్గర వ్యష్టిగా ప్రత్యేగాత్మ, సమిష్టిగా పరమాత్మ, అఖండంగా బ్రహ్మము, ప్రత్యేగాత్మ, పరమాత్మ, బ్రహ్మములను కంఠస్థానము వద్ద గురువులు అతి రహస్యంగా శిష్యులకు చెప్తారు. అలాగే అగ్ని యొక్క గుణం రూపం కాబట్టి రూపాన్ని తెలుసుకునేది నేత్రస్థానము కాబట్టి నేత్రస్థానము దగ్గర వ్యష్టియందు అహంకారము, సమిష్టియందు రుద్రుడు, అఖండంగా అవ్యక్తతత్వము. అహంకారము, రుద్రుడు, అవ్యక్తతత్వము వ్యష్టి, సమిష్టి, అఖండములందు వీటిని అగ్నిస్థానమైనటువంటి నేత్రస్థానము వద్ద సద్గురువులు నిరూపించెదరు. అలాగే జలము యొక్క గుణం రుచి కాబట్టి రుచిని తెలుసుకునేది జిహ్వ కాబట్టి జిహ్వస్థానమైనటువంటి జలస్థానము దగ్గర వ్యష్టి బుద్ధి, సమిష్టి విష్ణు, అఖండ మహత్తత్వములను గమనించాలి. అలాగే పృథివీ యొక్క గుణం వాసన కాబట్టి వాసన తెలుసుకునేది గ్రాణము కాబట్టి గ్రాణము వద్ద వ్యష్టిగా చిదాభాసుడు, సమిష్టిగా పరబ్రహ్మ, అఖండంగా ఈశ్వరుడు అంటే విశ్వ చైతన్య నీతిని సద్గురువులు నిరూపిస్తారు. అంటే మనసు, బ్రహ్మ, అహంకారతత్వము ఒక్క వ్యాహృతి అంటే ఒక్కటి. ఈ మూడు ఆకాశస్థానమైనటువంటి చెవి దగ్గర, ప్రత్యేగాత్మ, పరమాత్మ, బ్రహ్మము ఈ మూడు ఒక్కటిగా ఒకే వ్యాహృతిగా వాయుస్థానమైనటువంటి కంఠస్థానము వద్ద అహంకారము, రుద్రుడు, అవ్యక్తత్వము ఈ మూడు ఒక్కటే ఒకే వ్యాహృతిగా అగ్నిస్థానమైనటువంటి నేత్రస్థానము దగ్గర, అలాగే బుద్ధి, విష్ణువు, మహత్తత్వము ఈ మూడు ఒక్కటే ఒకే వ్యాహృతిగా ఈ మూడిటిని జలస్థానమైనటువంటి నోటి దగ్గర, అలాగే చిదాభాసుడు, పరబ్రహ్మ, ఈశ్వరుడు అంటే విశ్వచైతన్య నియతి పృథివీ స్థానమైనటువంటి ఈ మూడు ఒక్కటే ఒకే వ్యాహృతిగా ఈ మూడిటిని పృథివీ స్థానమైనటువంటి గ్రాణము వద్ద సద్గురువులు నిరూపించెదరు. ఆత్మ, పరమాత్మ, విశ్వచైతన్యమగు బ్రహ్మము ఒక్కటే.
అంటే వాయుస్థానములో నిరూపిస్తారు. ఇది బ్రహ్మాండ విచారము. అంటే వాయుస్థానమునందున్న శుద్ధ బ్రహ్మమునే దైవము అంటారు. కంఠస్థానముందున్న విశ్వ చైతన్యమునే దైవము అంటారు. సమస్త దేవతలకి దేవాది దేవుడై ఉన్నవారు విశ్వ చైతన్యమగు శుద్ధ బ్రహ్మము. ఆ బ్రహ్మతత్వమును ఉద్దేశించే సమస్త శాస్త్రాలు బోధిస్తున్నాయి. అట్టి స్వరూపము సత్ చిత్ ఆనంద సర్వవ్యాపక స్వరూపముగా ఉన్నది. అట్టి స్వరూపమునే విశ్వ చైతన్యముగు శుద్ధ బ్రహ్మము అన్నారు. ఆ శుద్ధ బ్రహ్మమును భగవంతుణ్ణి దేవాది దేవుణ్ణి ఏ స్థానంలో చెప్పాం మనం? ఉదాన వాయుస్థానమైనటువంటి కంఠస్థానమునందు అందరూ గుర్తించెదరుగాక. అలాగే ఆ విశ్వ చైతన్యముగు శుద్ధ బ్రహ్మమునే వ్యష్టిగా నీలో చెప్పినప్పుడు, అంటే అవిద్య ఉపాధిగా ఉన్నప్పుడేమో ప్రత్యేగాత్మ అని పిలుస్తాం. ఆ విశ్వ చైతన్యముగు బ్రహ్మమునే నీలో చెప్పినప్పుడు, అవిద్య ఉపాధిగా ఉన్నప్పుడు ప్రత్యేగాత్మ లేదా ఆత్మ లేదా జీవ చైతన్యము అనే పేరుతో పిలుస్తాం. ఆ శుద్ధ బ్రహ్మమునే సమిష్టిగా, అంటే నీలో తప్ప అంతటా చెప్పినప్పుడేమో మాయ ఉపాధిగా ఉన్నప్పుడేమో ఆయన్నే పరమాత్మ అంటాం. వ్యష్టిగా నీలో అవిద్య ఉపాధిగా ఉన్నప్పుడు ఆత్మ అంటాం. సమిష్టిగా అంటే మాయ ఉపాధిగా ఉన్నప్పుడేమో ఆ శుద్ధ బ్రహ్మమునే పరమాత్మ అంటాం. అంటే ఒకే ఆకాశాన్ని గృహంలో ఉంటే గృహాకాశం అంటారు, ఘటములో ఉంటే ఘటాకాశం అంటారు, మేఘములో ఉంటే మేఘాకాశం అని ఎలా అంటాము? ఒకవేళ ఆ మేఘము లేకపోయినా, గృహం లేకపోయినా, ఘటము లేకపోయినా దాన్ని ఏమంటాం? మహాకాశము అంటాం. అట్లాగే ఉపాధి భేదాన్ని బట్టి అలా బోధించారే కానీ ఉపాధి లేనిచో ఆత్మ పరమాత్మ బ్రహ్మములు ఒక్కటే ఒక్కటే ఒక్కటే. అంటే ఆత్మ పరమాత్మ బ్రహ్మము ఒకటే, మనసు బ్రహ్మ అహంకారతత్వము ఒకటే, అహంకారము రుద్రుడు అవ్యక్తతత్వము ఒకటే, బుద్ధి విష్ణువు మహత్తత్వము ఒకటే, చిదాభాసుడు పరబ్రహ్మ ఈశ్వరుడు ఒకటే. అలాగే ప్రత్యేగాత్మ లేదా ఆత్మ పరమాత్మ బ్రహ్మము ఒక్కటే. అయితే ఉపాధి భేదాన్ని బట్టి అలా బోధించారని గమనించాలి. వ్యష్టియందు మనలో ప్రత్యేగాత్మ లేదా ఆత్మకు సంబంధించినవి ఏవి? ఒకటి కంఠస్థానమునందేమో ప్రత్యేగాత్మ, రెండు శ్వాస ఉన్నటువంటి గ్రాణస్థానమందేమో చిదాభాసుడు, మూడు నేత్రస్థానమునందేమో అహంకారము, నాలుగు నోటి వద్దేమో బుద్ధి, చెవి వద్దేమో మనసును బోధించారు. ఇలా ఆత్మకు సంబంధించినవి ప్రత్యేగాత్మ, చిత్తము, అహంకారము, బుద్ధి, మనస్సు వ్యష్టియందు. అలాగే సమిష్టియందు పరమాత్మకేమో పరమాత్మ కంఠస్థానమందు, ఈశ్వరుడు శ్వాసస్థానమందు, రుద్రుడు నేత్రస్థానమునందు, విష్ణువు నోటి స్థానమందు, బ్రహ్మ చెవి స్థానమందు సమిష్టియందు చెప్పారు పరమాత్మకు సంబంధించినవి. అట్లాగే అఖండమందు శుద్ధ బ్రహ్మమునకు సంబంధించినవేమో వాయుస్థానమైనటువంటి కంఠస్థానము దగ్గర శుద్ధ బ్రహ్మమును, అలాగే శ్వాస ఉన్నటువంటి గ్రాణస్థానమునందు ఈశ్వరుడిని విశ్వ చైతన్య నియతిని, అలాగే నేత్రస్థానమైనటువంటి కన్ను దగ్గర అవ్యక్త తత్వాన్ని, నోటి స్థానమైనటువంటి జలస్థానము వద్ద మహత్తత్వాన్ని, శ్రోత్రేంద్రియ స్థానమైనటువంటి చెవి దగ్గర అహంకార తత్వమును సద్గురువులు నిరూపించెదరు. విశ్వ చైతన్యముగు బ్రహ్మము నిరుపాధికము. అంటే కంఠస్థానమునందున్నటువంటి విశ్వ చైతన్యముగు బ్రహ్మము నిరుపాధికము. జీవ ఉపాధి ఉన్నప్పుడేమో ఆ బ్రహ్మమునే ఆత్మ లేదా ప్రత్యేగాత్మ అని పిలిచారు. మాయ ఉపాధిగా ఉన్నప్పుడేమో ఆ బ్రహ్మమునే ఈశ్వరుడు లేదా విశ్వ చైతన్య నియతి లేదా పరమాత్మ అంటారు.
ఏ ఉపాధి లేకపోతే విశ్వ చైతన్యమగు బ్రహ్మము అని పిలుస్తారు. అది దేవరహస్యాల్లో మనసు బ్రహ్మ అహంకార తత్వములకు, అహంకార రుద్ర అవ్యక్త తత్వములకు, బుద్ధి విష్ణు మహత్తత్వములకు, చిదాభాసుడు పరబ్రహ్మ విశ్వ చైతన్య నియతి ప్రత్యేగాత్మ పరమాత్మ బ్రహ్మములకు సంబంధించిన దేవరహస్యాలు.